మన దేశంలో ఉన్న పెద్ద తలకాయలు ఉన్నాయి, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఇంకా కొంతమంది ఉన్నారు, మనలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఆ తలకాయలు చిల్లర డబ్బుల్ని అలా విసిరేస్తే, చిల్లర డబ్బు వాళ్ళ దగ్గర ఉండి అలా విసిరేస్తే దేశం సుభిక్షమైపోద్ది. రాత్రికి రాత్రి దేశం సుభిక్షమైపోద్ది, కోటీశ్వరులు అయిపోతారు జనాలు. ఎక్కడి నుంచి వచ్చిందా ఎంత డబ్బు? ఏ పొలం పని చేసా, ఎంత పొలం పని చేసినా ఇన్ని డబ్బులు రావే, ఎన్ని పంచర్లు వేసినా ఇన్ని డబ్బులు రావే, ఎన్ని కట్టెలు కొట్టినా ఇన్ని డబ్బులు కాదు కదా, దానిలో 1% డబ్బులు కూడా రావే. ఏం చేశావు ఇవన్నీ? దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. బైబిల్ అంటే ఏదో బైబిల్లో మత్తయి సువార్త 4 మాటలు చదువుకొని వెళ్ళిపోవటం కాదండి. బైబిల్ ఉపన్యాసాలు నేర్పించాలి సమాజానికి, సమాజాన్ని ప్రశ్నించాలి, సమాజంలో విప్లవాన్ని తీసుకురావాలి, బైబిల్ ప్రకారంగా సమాజాన్ని అడగాలి, కడగాలి, సంస్కరించాలి, సవరించాలి. దేశాల్లోని పేద ప్రజలే బిలియనీర్ల కన్నా ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారని చెప్పింది. బిలియనీర్లపై 5% పన్ను విధిస్తే వచ్చే $1.7 ట్రిలియన్ 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయొచ్చని ఆక్స్ఫామ్ నివేదిక చెప్పిన ఎలన్ మస్క్ 2014-2018 మధ్యకాలంలో 3% చొప్పున ట్యాక్స్ చెల్లిస్తే ఉగాండాలో పిండి అమ్ముకునే వ్యక్తి నెలకు $80 సంపాదించి 40% పన్ను చెల్లిస్తున్నారని